నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య ఉండేటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరూ పేరెంట్స్ ఏంటంటే పిల్లలు బాగా చదవాలి, మంచి మార్క్స్ రావాలి అలా కోరుకుంటున్నారు. అది 100% రైట్, యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. కానీ చదువుని మాత్రమే పట్టించుకుంటూ పక్కన స్పోర్ట్స్ని, తర్వాత ఇతర కల్చరల్ యాక్టివిటీస్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తున్నారు. కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. దానివల్ల ఏంటి అంటే బ్రెయిన్ అనేది ఉన్న ఒక అంటే ఏదైతే ఉందో ఒక యాక్టివ్నెస్ అది మొత్తము తగ్గిపోతుందన్నమాట చదివి చదివి చదివి. అలా కాకుండా పిల్లల్ని ఒక 70% చదివిస్తే పక్క 30% ఏదైతే ఉందో అది ఆటలు ఖచ్చితంగా పెట్టాలి. అది ఏ వయసు వారికైనా సరే, ఎల్కేజీ నుంచి 10వ క్లాస్ వరకు ఎవరికైనా ఇది అప్లై అవుతుందండి. సో కేవలం చదువు మాత్రమే కాకుండా అన్నిటిని ఓవరాల్ డెవలప్మెంట్ అనేది మనం పిల్లలకు 100% ఇచ్చే అవకాశాన్ని వాళ్ళకి కల్పించాలి. ఓకే, సో ఓవరాల్ అవకాశంలో యాక్చువల్ కుకింగ్ కూడా ఉంటుందండోయ్. సో వంటలతో పాటు అంటే మా చదువుతో పాటు చక్కగా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఎక్కువ అంటే వయసు చూసుకుంటూ వాళ్ళకి మంట ఎక్కువ అవసరం లేనటువంటి సాలెడ్స్, తర్వాత వాళ్ళకి వంటలు వచ్చు అంటే చిన్న చిన్న వంటలు అలాంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉండొచ్చు తప్పకుండా. ఓకే, మరి ఈ రోజు నేను పరిచయం చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే రాగి బులుగురు గోధుమల రవ దోశ. బులుగురు గోధుమలు అందరికీ తెలుసు, రాగి ఈ రెండింటి కాంబినేషన్లో రవ దోశ అనమాట. మామూలు రవ దోశ అందరికీ తెలుసు, మరి ఇది ఎలా చేయాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి బులుగురు గోధుమల రవ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 4 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, క్యారెట్ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగి బులుగురు గోధుమల రవ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం బులుగురు గోధుమలు, రాగి అనేది మనం ముఖ్యంగా తీసుకుంటున్నాం. బులుగురు గోధుమలు అంటే ఏంటి? బక్వీట్ అంటే అందరికీ తెలిసినటువంటి భాష. ఈ బక్వీట్ ప్రయోజనాలు ఏంటి అంటే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా మంచిదండి. అలాగే పిత్తాశయంలో రాళ్ళు ఉంటే కూడా ఇది ఎక్కువగా తినడం వల్ల చక్కగా మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే జలుబులు, దగ్గులు ఉన్నప్పుడు కూడా మనకు ఈ బులుగురు గోధుమలు చాలా బాగా అవి తగ్గించడానికి పనిచేస్తూ ఉంటాయి. అలాగే రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా బ్లడ్ కౌంట్ ని పెంచడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఎముకలు కూడా స్ట్రాంగ్ గా అవుతాయి. సో బులుగురు గోధుమల్ని ఖచ్చితంగా మనం వారానికి అట్లీస్ట్ 2 సార్లు ఏదో ఒక రూపంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మనకు రాగి, ఇక రాగి గురించి అందరికీ తెలిసిందే. షుగర్ ఉన్న వాళ్ళకైనా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, వెయిట్ మేనేజ్మెంట్, గుండె ఆరోగ్యానికి మంచిది, ఓవరాల్ గా ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా చాలా బాగా మంచిది. సో అలా ఈ రెండింటి కాంబినేషన్ తో ఈరోజు మనము రవ దోశ తయారు చేసుకోబోతున్నాం, రవ లేకుండా. సో ఇటువంటి దోశలు మనం చాలా కూడా చేసుకున్నాం మన అమృతం కార్యక్రమంలో. సో ఈ రోజు ఇది ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అందులో నానబెట్టుకున్నటువంటి బులుగురు గోధుమలు 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు అంటే 1 దోశ కదండి. సో దీంట్లో 1/2 కప్పు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా మనం రాగి మిక్స్ చేసుకుందాం. రాగి పిండి కూడా ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు మిక్స్ చేశాను. ఆ తర్వాత కాస్త వరిపిండి, కరకరలాడుతూ రావడానికి కాస్త వరిపిండి. ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు. ఓకే, ఇది మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు అనేది ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని, చాలా కొంచెం, మరి ఎక్కువగా కాకుండా నీళ్లు పోసుకొని చక్కగా ఒక దోశ పిండిలాగా అంటే రవ దోశ వేయడానికి అణువుగా మనం రుబ్బుకోవాలన్నమాట. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఇందులో ఏం వేయబోతున్నాడో చెప్పేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనము పిండిగా రుబ్బేసుకున్నాం. ఇందులో రాగి అలాగే బక్వీట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడూ కూడా రవ దోశ వేసుకునేటప్పుడు మనము గరిట ఉపయోగించాం, అలా డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాం. అంటే అంత జారుగా మనము ఆ పిండిని చేసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ ఇందులో మనకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ తురుము, దానికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, అలాగే కొంచెం వంట సోడా. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, సో అందుకు వంట సోడా వేస్తే బాగుంటుందన్నమాట. ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంత గట్టిగా ఉంటే మనకు రవ దోశ సరిగ్గా రాదు. ఓకే, సో దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం పల్చగా. ఓకే, ఇలా మనకి అంటే ఈజీగా మనకు స్పూన్ అనేది కదలాలన్నమాట దీంట్లో.
ఎక్కడ మనకు వాటర్ ఉండల్లాగా కాకుండా చాలా ఈజీగా ఒక వాటర్లో కదిలినట్టు కదలాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుంటున్నానండి. పెనం కాస్త వేడైన తర్వాత మనం ఫస్ట్ కాస్త నూనె వేసుకుందామండి. అంటే కొంచెం మనకు గ్రీజింగ్ చేసుకోవడానికి అనమాట. మనం పెనం అంటే ఫస్ట్ దోశ ఎప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా వస్తుంది కదా, సో ఆ ఇబ్బంది కూడా లేకుండా ఉండాలి అంటే 100% కొంచెం ఇలా నూనె వేసుకొని టిష్యూ పేపర్తో అలా నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. ఓకే, కొన్ని పెనం ఇంకొంచెం వేడవ్వాలి. వేడైన తర్వాత మనము ఈ రవ దోశ ఏదైతే ఉందో బులుగురు గోధుమల రవ దోశ, ఇది మనము గరిటెతో వేయట్లేదు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. జస్ట్ ఒక కప్పులోకి తీసేసుకొని అది డైరెక్ట్గా ఇలా కప్పుతో వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇలా పిండి ఉంది కదా, సో ఈ పిండిని చక్కగా ఒక కప్పులోకి తీసుకోవాలి. ఓకే, సో పెనం మనకు ప్రాపర్గా అంటే మరీ ఓవర్ హీట్ అవ్వదు, పొగలు పొగలు వస్తే కూడా సరిగ్గా రాదు. మీడియంగా అంటే ఎంత వేడవ్వాలో అంత వేడవ్వాలి. ఐరన్ పెనం అయినా ఏదైనా సరే. ఓకే, పెనం కొంచెం వేడైంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా డైరెక్ట్గా బోర్లించేయాలంతే. చూసారా, ఇక్కడ చక్కగా మనకి ఇలా హోల్స్ లాగా వచ్చింది రవ దోశ లాగా. సో రవ దోశకి ఎప్పుడు కూడా ఒక షేప్ అంటూ 100% ఉండదండి. సో దీన్ని మనం చక్కగా గుంటగట్టు సహాయం లేకుండా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో చక్కగా మనం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. మనం మామూలుగా జనరల్గా వేసుకునేటువంటి రవ దోశ ఏంటి అంటే అందులో ఆఫ్ కోర్స్ మనం కొంచెం మైదా పిండి అవన్నీ వాడతాం కాబట్టి వస్తుంది. కానీ ఇవేంటి బులుగురు గోధుమలు, సో ఏంటి అంటే మనకి మరీ అంత పల్చగా రావు, అందుకే ఇలా వచ్చింది. బట్ ఎస్, మీరు అలా వేసేసుకొని ముందుగా పెనం తిప్పేసేయండి. పెనం అన్ని వైపులా మీరు నీట్గా తిప్పేశారంటే మీకు చక్కగా ఇదిగోండి ఇలా హోల్స్ లాగా నీట్గా వచ్చేస్తుంది. షేప్ గురించి అసలు పట్టించుకోకండి, ఎందుకంటే రవ దోశకి ఎప్పుడు హోటల్ వాళ్ళు వేసినా కూడా మనకు షేప్ ఉండదు. అది ప్రాపర్గా రౌండ్గా రావాలి అంటే మనం గరిటెతోనే తిప్పాలి, లేకపోతే సాధ్యం కాదు. సో ఇది మామూలుగా మనం అలా వేసిన తర్వాత వచ్చే షేప్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇది రెండు వైపులా కాలుస్తూ ఉంటారండి. మీ అందరి కోసం ఈ చిట్కా. మనము జనరల్గా ఇడ్లీలు దోశలు తయారు చేసుకునేటప్పుడు బియ్యాన్ని మామూలుగా రుబ్బేసుకుంటూ ఉంటాం. ఈసారి మాత్రం అలా చేయకండి. బియ్యాన్ని ముందుగా వేయించి ఆ తర్వాత నానబెట్టి అప్పుడు పిండిలో రుబ్బుకోండి. దోశలు ఇడ్లీలు చాలా చాలా రుచికరంగా వస్తాయి. తప్పకుండా ఈ చిట్కాను ప్రయత్నించండి. మనం చక్కగా రాగి బులుగురు గోధుమల రవ దోశ వేసేసుకున్నాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. రెండు వైపులా ఇలా చక్కగా రోస్ట్ చేసేసుకున్నాను. ఓకే, సో చక్కగా అయింది కాబట్టి దీన్ని ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మనం నార్మల్గా వేసుకునే రవ దోశలా కాకుండా చాలా సాత్వికంగా హెల్దీగా ఇలా కూడా మనం వేసుకోవచ్చు. చూసారా ఇంత నీట్గా వచ్చేసిందో, కరకరలాడుతూ కూడా వచ్చింది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఈ రాగి బులుగురు గోధుమల రవ దోశ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి బులుగురు గోధుమల రవ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 4 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, క్యారెట్ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగి బులుగురు గోధుమల రవ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న బులుగురు గోధుమలు, రాగి పిండి, వరి పిండి, పెరుగు వేసి మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కరివేపాకు, వంట సోడా వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని రవ దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి బులుగురు గోధుమల రవ దోశ రెడీ. చూసారు కదా, రాగి బులుగురు గోధుమల రవ దోశ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. క్రిస్పీగా భలే ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈసారి తప్పకుండా బులుగురు గోధుమలు మీకు కనిపిస్తే నానబెట్టుకొని చక్కగా రుబ్బేసుకోండి, రాగి కలిపేసేయండి, ఇంత అర్థమైన దోశ వేసేసుకోండి.
చాలా చాలా బాగుందండి. టేస్టీ అంటే టేస్టీ. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సన్న సేమియా స్వీట్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సన్న సేమియా స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా, పిస్తా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, పాలపొడి 1 కప్పు, పాలు 2 కప్పులు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. సన్న సేమియా స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇదేంటి అంటే ఈ స్వీట్ పిల్లలందరూ చాలా బాగా ఇష్టపడతారండి. అంటే నార్మల్ గా మనం ఈ మధ్య బయటికి వెళ్ళినప్పుడు చాలా మాల్స్ లో అండ్ చాలా స్వీట్ షాప్స్ లో కునాఫా స్వీట్ అని చూస్తూ ఉంటాం కదా, కొంచెం అలా ఉంటుందన్నమాట. ఓకే, సో సన్న సేమియాతో చేస్తాం. సాధారణంగా మన స్వీట్ సేమియా పాయసం కొంతమంది నార్మల్ సేమియాతో చేస్తారు, కొంతమంది మాత్రం సన్న సేమియాతోనే చేస్తారు. ఓకే, ఇది ఇలా ఉంటుంది సన్న సేమియా. అంటే దీంతో చేస్తే మనకు ఖీర్ లాగా బాగుంటుంది అనమాట, ఇంకొంచెం ఒక సన్నగా ఫీల్ బాగుంటుంది. సో అలా మనకు చక్కగా సన్న సేమియాతో ఈరోజు స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. చాలా చాలా కొత్త పద్ధతి అనమాట. ఈ ప్రొసీజర్ నాకు తెలిసి చాలా మందికి తెలియదు. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఫస్ట్ నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. సో దీంట్లో కూడా మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా సో మనకు ఐరన్ అయినా, ఫైబర్ అయినా, విటమిన్ B12 అయినా, ఒమేగా 3 అయినా ఇవన్నీ కూడా మనకు చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల అధికంగా అందుతాయి. ఆ తర్వాత చక్కగా మనం ఈరోజు పటికి బెల్లం పొడి వాడుతున్నాము. సో అందులో మనకు లో షుగర్స్ ఉంటాయి, అంటే కంపారిటివ్లీ, అండ్ చలువ చేస్తుంది. సో చక్కగా అంటే మంచిది. పసిపిల్లలకు కూడా మనం లైట్గా ఒక పిసర్ వేయాలి అనుకుంటే కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం కాస్త నెయ్యి వేసుకుంటున్నాము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. నెయ్యి కొంచెం కరగాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పు, అలాగే బాదాం తురుము, ఈ రెండింటిని కూడా ఒకసారి వేయించేసుకోవాలి. ఆ తర్వాత పిస్తాను కూడా వేయించేసుకోవాలి. ఓకే, ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మనం వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం కదా. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇదిగోండి సన్న సేమియా ఉంది కదా, సన్న సేమియా వేసి కొంచెం నెయ్యి ఉంది కాబట్టి దాంట్లోనే వేయించేసుకుందాం. ఓకే, ఇది కూడా మనకు చక్కగా బయట అవైలబుల్గా దొరుకుతుంది. సో దీన్ని మంచిగా వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి అంటే కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా ఈ స్వీట్ మీరు ఈసారి ట్రై చేయండి. అంటే ఏదైనా పండుగ వచ్చినా లేకపోతే మామూలుగా సరదాగా చేసుకోవాలనుకున్నా కూడా. స్వీట్లు అనేవి ఒకప్పుడు ఏంటి అంటే పండగలకి చేసుకునేవాళ్ళండి. ఈ మధ్య అట్లా ఏం లేదు, టైం దొరికినప్పుడు చేసుకుంటున్నారు. అంటే పండగలప్పుడు టైం ఉండకుండా మనకి చాలా క్విక్గా ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాము. సో నిజంగా టైం దొరికినప్పుడే పండగ ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో. ఓకే, ఇలా చక్కగా నేతిలో వేయించుకున్నాక చూసారా కొంచెం రంగు కూడా మారిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం కాస్త పాలపొడి వేసేసుకుందాం. తీపికి సరిపడా ఇలా. ఓకే, తర్వాత కాస్త కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకుందాం, మొక్కజొన్న పిండి. ఇది ఒక్కసారి మనం కలిపేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకుని వాటర్ ఏం పోయినక్కర్లేదండి. ప్రస్తుతానికి మనం ఏమి వాటర్ వాడట్లేదు. ఎప్పుడు ఏంటి అనేది నేను చెప్తాను, మీరు ఒక్కసారి జాగ్రత్తగా ప్రాసెస్ అబ్జర్వ్ చేసుకోండి అంతే. ఇది ఒక్కసారి బాగా అన్ని కలిసేటట్టుగా మనకి ఈ పాలపొడి అలాగే మొక్కజొన్న పిండి ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చెప్పాను కదండి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి.
ఇలా చక్కగా మనము సన్న సేమియాని వేయించేసుకున్నాం. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ప్రస్తుతానికి మనము 2 స్టెప్స్ చేసామండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే 1 కప్పు పాలు పోసేసుకుందాం. ఓకే, సో పాలు పోసేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం పాల పొడి, ఆ తర్వాత ఇదిగోండి మొక్కజొన్న పిండి ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా వేయకుండా మనం కాస్త వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకుందాం. అంటే మనకు ఈ మిశ్రమం ఎలా అవ్వాలంటే, పాల మిశ్రమము ఒక మయోనీస్ ఉంటుంది కదా మంచి, అంటే ఆ టైంలో అలా ఉండాలన్నమాట, ఒక పేస్టీగా ఉండాలి. ఓకే, సో ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలాగే ఇలా కలుపుకుంటూ మనం కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. ఓకే, అలాగే ఇందులో మనం కాస్త పటికి బెల్లం పొడి కూడా వేస్తున్నాం. సో ఇంతకుముందు దాంట్లో ఏం వేయలేదు కదా, ఇందులోనే వేస్తున్నాం పటికి బెల్లం పొడి. ఓకే, ఇది కొంచెం బాగా దగ్గర పడాలి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం మొక్కజొన్న పిండి వేసాం కాబట్టి 100% దగ్గర పడుతుంది. ఎలా అవ్వాలంటే కొంచెం మనకి ఇలా పేస్టీగా అవ్వాలన్నమాట. ఇలా స్పూన్తో గరిట జారుడుగా ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది అంటే స్టెప్స్ మనకి ఏదో ఒక 2-3 స్టెప్స్ చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ అండి. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం, అది ఫస్ట్ స్టెప్ చేసాము. సెకండ్ స్టెప్లో మనకు సన్న సేమియాలో చక్కగా మనకి నెయ్యిలో వేయించేసుకొని అందులో కాస్త మొక్కజొన్న పిండి అలాగే పాలపొడి వేసుకున్నాము, దాన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇదిగోండి ఇలా చక్కగా ఈ పాల మిశ్రమాన్ని రెడీ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో కాస్త వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుందాము. అంటే దీనికి అది వేస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత చాలా తక్కువ ఉప్పు, జస్ట్ చిటికెడు ఉప్పు అంటాం కదా, అలా అన్నమాట. ఇది ఒక్కసారి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇది దగ్గర పడి కొంచెం మనకు చల్లారిన తర్వాత ఇంకొంచెం బాగా దగ్గర పడుతుంది. వేడి మీద ఇలా ఉన్నా కూడా మనకు కొంచెం చల్లారిన తర్వాత బాగా దగ్గర పడుతుంది అనమాట. ఇది ఇలా కలుపుతూ ఉంటానండి. మీ అందరి కోసం ఈ చిట్కా. జలుబు త్వరగా తగ్గాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. పెరుగులో కాస్త బెల్లము అలాగే కాస్త మిరియాల పొడి వేసి పడుకునే ముందు తీసుకోవాలి. మర్నాటికి జలుబు చాలా వరకు తగ్గిపోతుంది. ఈ ఇబ్బంది మీకు ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా ఇలా ఇదిగోండి ఈ పాల మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాము. ఇలా సన్న సేమియా కూడా మనం వేయించుకొని పెట్టుకున్నాము, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇలా మనకు ఫైనల్ బౌల్, సర్వింగ్ బౌల్ ఏదైతే ఉందో అది రెడీగా ఉంది. ఇప్పుడు మెయిన్ ఇదంతా కూడా మనము ఈ బౌల్లో చేయబోతున్నాం. ఒక్కసారి ఇక్కడ బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసుకోండి. సో ఫస్ట్ మనము వేయించుకొని పెట్టుకున్నటువంటి సన్న సేమియా ఏదైతే ఉందో దాన్ని ఒక లేయర్ లాగా వేసుకుందాం. ఒక్కసారి ట్యాప్ చేస్తే ఏంటంటే కొంచెం కదలకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ పాల మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మనము దీనిపైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా మొత్తం అంటే అన్ని వైపులా కవర్ చేసుకుంటూ వేసుకుంటే మనకి ఎక్కడ మిస్ కాదనమాట ఈ రుచి. కొంచెం థిక్గానే వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాం. ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ మనము ఈ సన్న సేమియా ఏదైతే ఉందో అది ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన నుంచి కావాలంటే లైట్గా కొంచెం అలా వేసుకోవచ్చు. అమృతం అని రాద్దాం. ఇది కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదండి.
దానిపైన నుంచి మనం చక్కగా ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అది అలా సర్వ్ చేసేసుకుందాం. చూసారా అండి, ఇక్కడ మనకు ఒక లేయర్స్ లా కనిపిస్తున్నాయి కదా, సన్న సేమియా, తర్వాత ఇక్కడ పాల లేయరు, మళ్ళీ సేమియా, ఇలా చాలా బాగుంది. అంటే ఇది చూడ్డానికే కాదు, టేస్టీగా ఉంటుంది, చాలా టెంప్టింగ్ గా ఉండేటువంటి స్వీట్. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత ఒక 15 to 20 minutes తర్వాత ఇలా మీరు స్పూన్ తో కట్ చేసుకుంటే ఇలా లేయర్స్ లాగా చక్కగా ఒక స్లైస్ లాగా వస్తుంది అనమాట. సో తప్పకుండా ప్రయత్నించండి సన్న సేమియా స్వీట్. ముందుగా కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేయండి. సన్న సేమియా స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా, పిస్తా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, పాలపొడి 1 కప్పు, పాలు 2 కప్పులు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. సన్న సేమియా స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, తరిగిన బాదాం, పిస్తా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో సన్న సేమియా, పాలపొడి, కార్న్ ఫ్లోర్ వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు పోసి నీళ్లు కలిపిన కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్, పాలపొడి, పటికి బెల్లం పొడి, కొంచెం వెనీలా ఎసెన్స్, చిటికెడు ఉప్పు వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ బౌల్లో వేయించుకున్న సేమియా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి పాల మిశ్రమాన్ని కూడా వేసుకుని ఒక పై లేయర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ వేయించుకున్న సన్న సేమియాని వేసి పైనుంచి చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నోరూరించే సన్న సేమియా స్వీట్ రెడీ. చూసారు కదా సన్న సేమియా స్వీట్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సైడ్ నుంచి తీసుకుంటే కరెక్ట్ గా మనకి తెలుస్తుంది. సూపర్ అండి, చాలా బాగుంది. పర్ఫెక్ట్ స్వీట్. నిజంగానే ఎక్కువ అవుతుందేమో అనుకున్నా, నిజంగా అంటే కండెన్స్డ్ మిల్క్ అన్ని వేసాం కదా, కానీ ఏం లేదు, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓవర్ స్వీట్ లేదు, అట్లా అని చెప్పగా లేదు, కరెక్ట్ గా నీట్ గా ఉందన్నమాట. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా మరి ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.